శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. ఇది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది మాఘ అమావాస్య. మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పంచగ్రహ కూటం అనేది చాలా శక్తివంతమైంది. అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది. ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. తదుపరి మకర రాశి. అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఏర్పడుతోంది. కుంభరాశిలో పంచగ్రహ కూటమి వస్తుంది కాబట్టి అది మకర రాశికి 2వ రాశి కాబట్టి పంచగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ పంచగ్రహ కూటమిలో ఉన్న 5 గ్రహాలలో 2 గ్రహాలు మకర రాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తున్నాయి. బుధగ్రహం యోగిస్తోంది, శుక్రగ్రహం యోగిస్తోంది. రవి, చంద్రుడు, రాహువు మాత్రం మకర రాశి వాళ్ళకి యోగించటం లేదు. బుధుడు, శుక్రుడు యోగించి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తారనే విషయాన్ని పరిశీలిస్తే పంచగ్రహ కూటమిలో బుధుడు 2వ స్థానంలో యోగించటం వల్ల మకర రాశి వాళ్ళు ఒక ప్రణాళికతో, పట్టుదలతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మంచి మంచి స్నేహితులు ఏర్పడటం వల్ల మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సుఖ సంతోషాలు పెరుగుతాయి. మంచి విందు భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏ కార్యక్రమాల్లో ఎవ్వరితో వ్యతిరేకత లేకుండా పంచగ్రహ కూటమిలో బుధుడు పూర్తిగా మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాడు. అలాగే పంచగ్రహ కూటమిలో శుక్రుడు 2వ స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, కూటమిలో శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి సరస సల్లాపాలు పెరుగుతాయి. జీవితాన్ని ఆనందమయంగా గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి వాళ్ళకి జనాకర్షణ పెరుగుతుంది. ప్రధానంగా మకర రాశి పురుషులకి స్త్రీ జనాకర్షణ పెరగటం వల్ల ఆనందం పొందుతూ ఉంటారు. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. లైఫ్ పార్ట్నర్తో గొడవలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో మకర రాశి వాళ్ళు ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు. మకర రాశి పురుషులైనా, మకర రాశి స్త్రీలైనా వేరే స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు చాలా నిర్విఘ్నంగా, దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అంటే 2వ స్థానంలో ఏర్పడిన పంచగ్రహ కూటమిలో మకర రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు యోగించటం వల్ల ఈ రకమైన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే కూటమిలో 3 గ్రహాలు యోగించటం లేదు. రవి, చంద్రుడు, రాహువు యోగించకపోవటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే, రవి 2వ స్థానంలో యోగించకపోవటం వల్ల మకర రాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక విధంగా అధికంగా ధనం ఖర్చు అవుతుంది. కాబట్టి ₹1 ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకు అవసరం. అప్పుడు సూర్యుడు కూటమిలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, మైగ్రేను ఇలాంటి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రమోషన్ తప్పిపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా అధికారులతో ఎప్పుడూ టచ్లో ఉండటం, వాళ్ళ గుడ్ లుక్స్ లో ఉండటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు పంచగ్రహ కూటమిలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే కూటమిలో సూర్యుడితో పాటుగా చంద్రుడు కూడా వ్యతిరేక ఫలితాలు మకర రాశి వాళ్ళకి ఇస్తాడు. చంద్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల కూటమిలో ధన వ్యయం కలుగుతుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ధనం, నగలు
దొంగిలించబడటం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ డబ్బు విషయంలో కానీ మీ బంగారం విషయంలో కానీ సేఫ్టీ అనేది చూసుకోండి, లేకపోతే దొంగతనానికి గురయ్యే అవకాశాలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే తలపెట్టిన పనులు ఒక్కొక్కసారి ఆగిపోవటం కానీ, లేదా పనుల్లో ప్రతికూలత పెరగటం కానీ, పనులు పూర్తి చేసినా అసంపూర్ణంగా పూర్తవటం కానీ, ఇవన్నీ కూడా పంచగ్రహ కూటమిలో 2వ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఏర్పడతాయి. కాబట్టి అలా జరగకుండా పనుల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆ పనులు పూర్తి చేసినట్లయితే కూటమిలో చంద్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే కూటమిలో రాహు 2వ స్థానంలో ఉండటం వల్ల దుష్టులతో అకారణంగా గొడవలు పడతారు, చెడ్డవాళ్లతో కారణం లేకుండా గొడవలు పడతారు. అలాంటి గొడవలకు వెళ్ళకండి, అప్పుడు రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఉండవు. అలాగే ప్రయాణాల్లో కూడా కొన్ని చికాకులు ఉంటాయి, వాటిని అధిగమించాలి. ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు వహిస్తూ ప్రయాణాలు చేయాలి. అప్పుడు కూటమిలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కాబట్టి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ సందర్భంగా కూటమిలో బుధుడు శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు కాబట్టి చాలా వరకు మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలే ఉంటాయి. అయితే రవి చంద్రుడు రాహువు కూటమిలో యోగించటం లేదు కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించి గోధుమలు బియ్యము మినుములు నానబెట్టి గోమాతకు తినిపించటం, 1.5 kg చొప్పున పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా ఈ 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా తొలగింపజేసుకొని పంచగ్రహ కూటమి వల్ల మకర రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య. ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి, చండీ అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాళికా అమ్మవారు, ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే 4 దొప్పలు వస్తాయి. ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవత్తి, పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి. ఈ భౌమ అమావాస్య రోజు రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న, వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము. కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా, వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశి అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి.
అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి. సింధూర సేవనం చేయండి. వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. భౌమ అమావాస్య మంగళవారం అధిపతి కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి. దానివల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 9 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి. విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని, ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని, మీ రాశికి బాగుండాలని, మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం గాని, కాలభైరవ అష్టకం గాని, దుర్గా కవచం గాని వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.